హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్. ఈరోజు లంచ్కి అయితే వేడిగా అన్నం, సొరకాయ పప్పు, నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ అండి. సొరకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూసేస్తామా. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు కందిపప్పు అయితే కడిగి వేసుకుంటున్నాను. 5 పచ్చిమిర్చి, 4 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను. సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెప్పలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. తగినంత పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడంతా దీన్ని బాగా కలుపుకునేసి అయితే కుక్కర్ మూత అయితే పెట్టి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకు పప్పు అయితే ఈ విధంగా అయితే వచ్చేసిందండి. ఇప్పుడు పప్పు గుత్తి ఎత్తుకొని ఈ పప్పునంతా కూడా బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు పప్పు కోసం అయితే స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే 4 ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు ఇంగు కూడా వేసుకుంటున్నాను. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఇప్పుడు పోపు అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పునైతే అందులోకి పోసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఉండే సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్